గుడ్లగూబ రాత్రుళ్ళు దీపాల వంటి పెద్ద పెద్ద 2 కళ్ళతో మనల్ని భయపెడుతుంది. అది పగటిపూట అరుదుగా కనిపిస్తుంది. ఒకరోజు రాత్రి సమయాన గుడ్లగూబ చెట్టు కొమ్మపైన కూర్చొని నిద్రించింది. హఠాత్తుగా ఏదో గట్టి శబ్దం విని మేల్కొని క్రిందికి చూసింది. క్రింద మిడత వంటి పురుగు గొంతుతో పెద్ద పెద్ద శబ్దంతో అరుస్తుంది. అప్పుడు గుడ్లగూబ, మిత్రమా, నా కళ్ళు మూసుకొనగా నిద్ర ముంచుకొని వస్తుంది. నీ శబ్దానికి నిద్ర పట్టుకున్నది. దయచేసి కొంత మెల్లగా ధ్వనించు అని చెప్పింది గుడ్లగూబ. కీటకం గుడ్లగూబ మాటలను లెక్కింపక మరింత బిగ్గరగా ధ్వనించసాగింది. గుడ్లగూబ కీటకంను దండించుటకు ఒక మంచి ఉపాయంను ఆలోచించింది. అప్పుడు వెంటనే గుడ్లగూబ కీటకంతో, ఓ నా ప్రియమైన కీటకరాజమా, నా పైన నీకెందుకు అంత ఆగ్రహం? నిన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు, అయినా నన్ను కాదని నాకు నిద్రాభంగం కలుగజేయుచున్నావు. నీవు నా బెదిరింపులకు బెదిరేలా కనిపించటం లేదు. నాకు వృద్ధాప్యం ముంచుకొని వస్తున్నది. నిన్నెదిరించే శక్తి నాలో నశించింది. మనకెందుకు గొడవ? స్నేహం మీద జీవితం అని అన్నారు పెద్దలు. మనం మంచి స్నేహితులుగా మారి సుఖభరితమైన జీవితాన్ని కొనసాగిద్దాం. నాకు నేడు రుచికరమైన తేనె లభించింది, వచ్చి నాతో పంచుకో అని అడిగింది గుడ్లగూబ. కీటకం మంచి చెడ్డ ఆలోచింపక సంతోషంతో తేనె కోసం గుడ్లగూబ దగ్గరకు చెంగు చెంగున వెళ్ళింది. కానీ తేనె అక్కడ లేదు. కోపంగా ఎదురు చూస్తున్న గుడ్లగూబ చెంతకు వచ్చిన కీటకంను పట్టుకుని నోటిలోనికి వేసుకుని భక్షించింది. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.